9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమీర్పేటలోని వాల్యూ జోన్ లో సత్య ఏజెన్సీస్ నూతన షోరూమ్ ను ప్రారంభించింది. 1987లో ప్రారంభమైన సత్య ఏజెన్సీస్ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో 420కి పైగా షోరూంలను నిర్వహిస్తోంది. తమిళనాడులో 266, ఆంధ్రప్రదేశ్లో 65, కర్ణాటకలో 54, కేరళలో 4, పుదుచ్చేరిలో 3 షోరూంలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణలో ఇదే తొలి షోరూమ్ అని వెల్లడించారు. అమీర్పేటను నగరంలోని కీలక ప్రాంతంగా భావించి ఇక్కడ షోరూమ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. एक और है और एक छोटा है, छोटा वाला आया था बाय बाय. ఆగన్నా, అది కూడా ఒక బుక్ ఇస్తారా? తీసుకోండి, ఆ బుక్ తీసుకోండి. సార్ ఫోటో సార్. ఓకే. తెలుగులో మాట్లాడాలి. అందరికీ నమస్కారము. చాలా మంచి దినం ఈరోజు. ఎస్టర్డే ఆషాఢ మాసంలో మనము నిన్న టెంపుల్ ఫెస్టివల్ ఉంది. ఆ ఫెస్టివల్ తర్వాత మరొక దినమే మనం ఇక్కడ ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసినాం ఇక్కడ హైదరాబాద్లో. ఫైనలీ వీఆర్ హియర్ అట్ హైదరాబాద్ టు కవర్ ద కంప్లీట్ సౌత్ ఇండియా స్టేట్. సత్య ఈజ్ నాట్ ఎ న్యూ నేమ్ ఫర్ ది తెలుగు స్పీకింగ్ బెల్ట్. తెలుగు వాళ్ళకంతా సత్య అంటే కొత్తది కాదు, మనకు అలవాటు అయిన కంపెనీ సత్య ఏజెన్సీస్. ఈ కంపెనీ మనం 1987లో స్టార్ట్ చేసింది. ఇది 35 years ప్లస్ కంపెనీ రన్నింగ్ అండి. సత్య చూసినారంటే ఇప్పుడు మనకి 266 షోరూమ్స్ ఉంది తమిళనాడులో. తర్వాత పాండిచేరిలో 3 షోరూమ్ ఉంది. ఆంధ్రాలో 65 షోరూమ్స్ ఉంది.
తర్వాత మనం ఇప్పుడే వచ్చి యూనిలెట్ అనేసి కర్ణాటకలో 54 షోరూమ్స్ ఉంది. తర్వాత కేరళలో 4 షోరూమ్స్ ఉంది. టోటల్లీ 427 షోరూమ్స్ ఉంది మనకి, 400+ స్టోర్స్. ఇప్పుడు తెలంగాణలో మాత్రం మనకి స్టోరు లేకాకుండింది, ఇప్పుడు అది పూర్తి అయింది ఈరోజు. ఇది ఫస్ట్ షోరూమ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది కస్టమర్స్ ఆఫ్ తెలంగాణ, అండ్ వీ నో తెలంగాణ people will definitely vouch for the best price, and we are here not only in one single state. With this we are finally covering the complete South Indian state of the country, and we are very proud to get associated with the Telangana market, and we are spreading happiness across the South India, and we would like to extend the same spreading of happiness to all our customers and the channel partners and OEMs who are banking on us. We are confident that we will be doing a wonderful performance in Telangana market as well. So not only that, why we chose Amirpet? Amirpet is heart of the city, where it is the population of youth crowd, college crowd, lot of education crowd, and lot of family people come here. And why Valley Zone? Valley Zone is also an important spot in the Amirpet. Hence we thought we'll kickstart at the right place at the right time. So today is the day. We look forward for the fantastic support from the customers, and we assure you the best of our all prices at all times. Thank you very much. Have a great year ahead. Bye. హైదరాబాద్ బాబానగర్ శ్రీ బ్లాక్ లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కు వ్యతిరేకంగా టాస్క్ ఫోర్స్ సిసిఎస్ అధికారులు సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం బాబానగర్ సి బ్లాక్ లోని ఓ ఇంటిని పీడీఎస్ బియ్యం అక్రమ గోదాంగా ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిసిఎస్ బృందాలు ఆకస్మికంగా దాడి నిర్వహించాయి. ప్రాథమిక సమాచారం మేరకు పేద ప్రజల నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. $36 bags है ना? 38 bags. ओके भाई, खराब है वो भी, नीचे का 250 है ये। जाओ जी बाबा, जाओ अपना, जाओ अपना, जाओ सही के अच्छा नहीं जाओ, नहीं करना होता। नहीं आप आए तो अच्छा रहता था, वो सर्कल इंस्पेक्टर जो आए ना कमिश्नर के पद हो गए, उसमें पूरा अब वही है ना, 1 घंटा लगना ना। वैसे इन्होंने ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం చెప్పాలని పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. అమిత్ షా సభకు హాజరు కాని తేదీలలో కూడిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ఎంపీల నిరసనలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. అమిత్ షా హౌస్ లోకి రావడం లేదు. విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్రం తనకు కావాల్సిన బిల్లును పాస్ చేయించుకోవాలని చూస్తోందని అన్నారు. प्रदर्शन कर रहे हैं उसी तरीके से आज फिर से प्रदर्शन करते हुए नजर आ रहे हैं और ये मॉनसून सत्र का आखिरी हफ्ता है और इस सब के बीच में विपक्ष ने अपनी रणनीति साफ कर दी है कि गृह मंत्री अमित शाह को हमें ये टास्क दिया है कि विज्ञान से हम जितने भी क्रिमिनल हैं उनको वेरीफाई करें या इस तरह की एक्टिविटी हमें नोटिस होती है तो उन लोगों को वेरीफाई करें और अगर वो वेरिफिकेशन में वो पॉजिटिव हिट आते हैं तो हम उसके अगेंस्ट जो भी प्रिवेंटिव एक्शन लेना है कर सकते हैं। अभी तक पिछले 15-20 दिनों से हम इस सिस्टम में हैं और 6 टीमें हमारी काम कर रही हैं। सराउंडिंग रेड फोर्ट जितने भी हमारा ये वेन्यू है उसके चारों तरफ हर एक के पास इस तरह से टैब है, कनेक्टिविटी है और 459 लोगों को हमने अभी तक वेरीफाई करा है जिसमें से 21 पीपल ऐसे थे जिनका हमें रेड हिट मिला जिसकी इन्वॉल्वमेंट थी कहीं ना कहीं कोई किसी भी केस में थी। जो पॉजिटिव हिट मिला उसको हमने पुलिस स्टेशन की टीम को हैंडओवर किया और उन्होंने प्रिवेंटिव एक्शन अगर किसी के अगेंस्ट लेने की जरूरत थी तो लिया, अदरवाइज उनको कोई ऐसा एक्शन लेने की जरूरत नहीं तो उनको रिलीज कर दिया। ఈ యొక్క వానాకాల సమావేశాలు చివరి ఘట్టం అంటే లాస్ట్ 4 రోజులకు మిగిలిపోయినటువంటి పరిస్థితి. మేము కంటిన్యూగా అమిత్ షా గారిని జూలై 20వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే విద్యార్థుల మీద దాడుల గురించి చర్చకు పార్లమెంటుకు రావాలని డిమాండ్ చేస్తుంటే అమిత్ షా గారు వచ్చి ఆఫీస్లో కూర్చుంటుండు కానీ పార్లమెంట్ హౌస్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితిలో అపోజిషన్ పార్టీని పట్టించుకోవట్లేరు, ప్రజలకు ఉన్నటువంటి డిమాండ్లను పట్టించుకోకుండా రోజు 2ంటికి వచ్చి బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ యొక్క సోమవారం నాడు మేము ఎక్స్పెక్ట్ చేసేది అమిత్ షా గారు ఇప్పటికైనా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు వచ్చి 20 జూలైకి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఎవరు ఆర్డర్ చేసిర్రు ఆ పెల్లెట్ గన్స్ పిలవడానికి, ఎవరు ఆర్డర్ చేసిర్రు లాఠీ చార్జీలు చేయడానికి చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది చెప్పిన దాకా ఏ బిల్లులు పెట్టుకోవడానికైనా మేము వారికి సహకరిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే సహకరించడం కాదు, ఏ బిల్లులు పెట్టినా డిబేట్ పెట్టి అంటే వాళ్ళు ఇష్టానుసారంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్కి ఇవ్వాల్సినటువంటి విలువ గత 60 సంవత్సరాలుగా అంత వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి 60 సంవత్సరాల పాలనలో ఎన్నోసార్లు చూసినాం. ఈ యొక్క 12 ఏళ్ల పాలననే వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యంలో వాళ్ళదే చెల్లాలని, వాళ్ళకే మ్యాండేట్ ఉందని ప్రతిపక్షాలను పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం. అట్లీస్ట్ ఈ 4 రోజులలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
से नजर आ रहा है विपक्ष की रणनीति, यानी केंद्रीय गृह मंत्री अमित शाह को लेकर के प्रदर्शन करते हुए, नारेबाजी करते हुए। अंकित गुप्ता, यूपी न्यूज। కమలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ రసాభాసగా మారింది. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం నడిచింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వదిలేస్తే నిధులు ఇచ్చి పూర్తి చేసి ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బరాబర్ కేసీఆర్ కట్టిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల పరస్పర నినాదాలు మిన్నంటాయి. పోలీసులు వెంటనే బీఆర్ఎస్ శ్రేణులను బయటకు పంపించారు. అదే కేజీ టు పీజీ 3 ఎకరాలు అన్నిస్తే కేజీ టు పీజీ 3 ఎకరాలు గెలుపుని ముఖ్యమంత్రి 70% వేసినాం. 2,000 వేసినాం. 2,000 70% వేసినాం. కేజీ టు పీజీ అన్నదా? ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్ని ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని పెళ్లిగిద్దరేసినా పేదవాడి పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సులువైన పద్ధతిలో అందించేందుకు గ్లోబల్ అద్వైత మిషన్ ఆధ్వర్యంలో జ్ఞానోదయ ఉద్యమ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 13న ప్రారంభించనున్నట్లు మిషన్ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ బ్రోచర్ను మిషన్ చైర్మన్ చలసాని బలరామయ్య, ఫౌండర్ డైరెక్టర్ ఆనంద్ కే రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
आगे आगे వీఆర్ ఫ్రమ్ గ్లోబల్ అద్వైత మిషన్. తెలుగులో మేము గ్లోబల్ అద్వైత మిషన్ అనే ఫౌండేషన్ నుంచి వచ్చాము. మేము 13th మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి గీతా కాంటెంట్ మీద విదేశాల్లో ఎట్లా తేలిగ్గా భగవద్గీత చెప్పాలి, జెన్జీకి ఎట్లా తేలిగ్గా చెప్పాలి అనేది 6-7 సంవత్సరాలకు వర్క్ చేసి ఆల్మోస్ట్ 76 సాంగ్స్ చేశాము. ఒక 800 డిఫరెంట్ వీడియోస్ చేశాము. 800 వీడియోస్ చేశాము. ఈ కాంటెంట్ అంతా కూడా ఈ 6-7 సంవత్సరాల ఈ కాంటెంట్ అంతా కూడా 13వ తారీఖున సెప్టెంబర్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో లాంచ్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ 2000 మెంబర్స్ రావచ్చు. సో వి రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరి ఎవరైతే ఇంగ్లీష్ అర్థమవుతుందో, జెన్జీ వాళ్ళు ఉన్నారో, ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైనా కానీ ఆ ప్రోగ్రామ్కి రావచ్చు. మోస్ట్లీ 99% పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా ఉంటారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా వస్తారు. సో అందరిని పిలుస్తున్నాము. సెప్టెంబర్ 13 శిల్పకళా వేదికలో లాంచింగ్ ఉంటుంది. జెన్జీకి ఎంట్రీ ఫీజు ఏం లేదు, ఎంట్రీ ఈజ్ ఫ్రీ. సో అందరు రావచ్చు. సెప్టెంబర్ 13 4 గంటలకి. రిజిస్టర్ గ్లోబల్ అద్వైత మిషన్ .org అనే వెబ్సైట్లోకి వెళ్ళి పైన ఉంటుంది చిన్న ఫామ్ ఉంటుంది. దాంట్లో పేరు, సెల్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళకు QR కోడ్ వచ్చేస్తుంది. అది పెట్టుకుని లోపలికి రావచ్చు. అదర్వైజ్ 8977931068 అనే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు పేరు తీసుకుంటారు. దాని ప్రకారం రావచ్చు అన్నమాట. 1:40 లంచ్ ఉంటుంది. మీకు ఎక్కడ లంచ్ ఉంటుంది. సో ఒక 10 నిమిషాలు చూసి 10 నిమిషాలు మీ దగ్గర నుంచి ఇందులో లెక్చర్లా కనుకోకుండా ఒకసారి ఇందులో 3వ పేజీ లాంచ్ చేస్తున్నాము. 4 గంటల నుంచి లాంచ్ 1 అని 2 అని 3 అని 4 ఇందులో ఉంది. ఈ 3వ పేజీలో ఉంది. తర్వాత పేజీ చూస్తే మీకు అందరూ డీటెయిల్స్ ఉంది. యువర్ శివ ఇందులో యువర్ శివ అని మీకు ఒక పేజ్ ఉంది. స్వామి లేకపోతే విష్ణు నువ్వు గొప్పవాడు, స్వామి ఆంజనేయ స్వామి నువ్వు గొప్పవాడివి, కృష్ణ నువ్వు ఏదో నువ్వు గోవర్ధన పండితులను స్తుతిస్తూ ఉంటాడు. ఇప్పుడున్న జెన్జీకి ఇట్లాంటి స్థుతి నచ్చదు. వాళ్ళు స్థుతిస్తే అటువంటి పాటలకు నాట్ ఎంజాయ్ దిస్ స్థుతి. స్వామి యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్ అనేది నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్. పోనీ నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు
6305605061 మరియు 9000414233.